सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరిగొనాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిశీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। साई बाबा 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 साई साई बाबा 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 साई बाबा
Sai Baba, 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 Sai Sai Baba, 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 Sai Sai Baba, 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 Sai Sai Baba, 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 Sai Baba,
Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साई శ్రీ సాయి సచ్చరిత్రము 27వ అధ్యాయం నిన్నటి తరువాయి. అజ్ఞానమనే ఉపాధితో ఉన్న ఆత్మజీవుడు, మాయోపాధితో ఉన్న ఆత్మశివుడు. ఈ రెంటిలోని భేదభావాన్ని తొలగించగల సమర్థులు ఒక గురువే. మనసు సంకల్ప వికల్పాల ఆధీనంలో ఉంటుంది. దానిని సాయి చరణాలయందు సమర్పించండి. అప్పటి నుండి మనసులో స్ఫురించిన ఆజ్ఞాపించిన విధంగా నడుచుకోండి. సాయి యొక్క శక్తి అంతటా ఉన్నదని తెలుసుకోండి. వారిపై భారం వేసి నిరభిమానంతో పనులను చేస్తే సిద్ధి హస్తగతమవుతుంది. కానీ ఇది నేను చేస్తాను అని ఏ కాస్త గర్వమున్నా దాని ఫలితం ఒక్క క్షణమైన ఆలస్యం కాకుండా తక్షణం కనిపిస్తుంది. మాయామోహ నిద్రలో అలసత్వంతో అటు ఇటు పొర్లుతున్న హేమాడు పంతుకు హరి యొక్క మరియు గురువు యొక్క అనుగ్రహం ప్రాప్తించింది.
కేవలం అదృష్టవశాత్తు ఏ ప్రయత్నము ఏ అభ్యాసము లేకుండానే లభించింది. తమ లక్ష్య సిద్ధి కొరకు వారే హేమాడ్ పంతును గౌరవించినట్లుగా అనిపిస్తుంది. భక్తులను ఉద్ధరించడానికి తమ చరిత్రను బలవంతంగా పంతు చేయి పట్టుకుని సవిస్తరమైన గ్రంథాన్ని వ్రాయించారు. అఖండానుసంధానం అనే దారంతో అనన్యమైన ప్రేమ భక్తి అనే చిత్ర విచిత్ర పుష్పాలతో హారం గుచ్చి మనోహరమైన సాయికి సాదరంగా సమర్పిస్తాను. ఆత్మస్వరూపం అనే స్వరాజ్య సింహాసనాన్ని లభింపజేసుకుని దానిపై స్థిరంగా విరాజమానమవుదాం. నిరభిమానంగా అంతరంగంలో ఆత్మానందాన్ని అనుభవిద్దాం. ఇటువంటి అగాధమైన సాయి చరిత్రలో తరువాతి కథ ఎంతకంటే విచిత్రమైనది. మీ చెవులను పవిత్రం చేసుకోవడానికి క్షణం పాటు సావధానులవ్వండి. తరువాతి 3 అధ్యాయాల్లో బాబా తమ స్థానంలో కూర్చుని అద్భుతమైన దృష్టాంతాలను చూపిస్తారు. మొదటి అధ్యాయంలో లాలా లక్ష్మీచంద్ విషయం. అతని పాదాలను ప్రేమ సూత్రంతో కట్టి అతనికి తమ ఆశ్రయాన్ని కలిగించారు. బర్హనపురంలోని ఒక స్త్రీ నుండి పొలగాన్ని కోరి ఆమె తమ దర్శనానికి ఉత్సాహపడేలా చేసి ఆమెకు ప్రేమ యొక్క విశిష్టతను చూపించారు. ఆ తర్వాత మేఘ స్వప్నంలో త్రిశూలాన్ని గీయమని దృష్టాంతం. అటుపైన అకస్మాత్తుగా అతనికి శివలింగం ప్రార్థించడం. ఇటువంటి అనేక కథలున్నాయి. శ్రోతలు వినండి. భక్తిపూర్వకంగా వింటే శ్రవణం సార్థకమవుతుంది. సాగరంలో మునిగిన ఉప్పులాగా హేమాడ్ సాయికి శరణుజొచ్చి సోహం భావం అనే అభేద భావంతో సాయికి అనన్యంగా పాదాభివందనం చేస్తున్నాడు. మనసు అహర్నిశలు సాయి ధ్యానంలో ఉంటూ వారు తప్ప వేరే ఏది మనసులో ప్రవేశించకుండా సావధానంగా ఉండాలని భక్తిగా ప్రార్థిస్తున్నాడు. గతించిన కాలం తుడిచిపెట్టుకుని పోయి భవిష్యత్తు తీరానికి చేర్చబడి మిగిలిన వర్తమాన కాలమంతా నిరంతరం గురు చరణాలలో ఉండుగాక. స్వస్తి శ్రీ సంతసజ్జన ప్రేరితము భక్త హేమాడ్ పంతు విరచితమైన శ్రీ సాయి సమర్థ సచ్చరిత్రంలో దీక్షానుగ్రహ దానమనే 27వ అధ్యాయం సంపూర్ణం. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय. శ్రీ సాయి సచ్చరిత్ర 28వ అధ్యాయము. శ్రీ గణేశాయ మహా, శ్రీ సరస్వతాయ మహా, శ్రీ గురుభ్యో నమః, శ్రీ కులదేవతాయ మహా, శ్రీ సీతారామచంద్రోభ్యాయ మహా, శ్రీ సద్గురు సాయినాథాయ మహా. సాయిబాబా ఒకే ప్రదేశానికి పరిమితం కాదు. వారు సర్వ ప్రాణుల్లోనూ ఉన్నారు. బ్రహ్మ నుంచి చీమ దోమాది క్రిమికీటకాలన్నిటిలోనూ సర్వత్రా వ్యాపించి ఉన్నారు. సాయి పూర్ణ శబ్ద బ్రహ్మ, పరబ్రహ్మను తెలుసుకునే మార్గాన్ని తెలియజేస్తారు. ఇలా రెండిటి యందు ప్రవీణులవటం వల్ల వారు సద్గురు పదవికి సమర్థులు. స్వయం గొప్ప జ్ఞాని అయిన శిష్యులకు బోధించలేని వారు లేదా ఆత్మస్వరూపంలో స్థిరపరచలేని వారు సద్గురువులు కారు. తండ్రి శరీరాన్ని జన్మింపజేస్తాడు. జననం వెనుకే మరణం ఉంటుంది. గురువు జనన మరణాలను నశింపచేస్తాడు. అందుచేత గురువు యొక్క కరుణ అతిశయము. ఇప్పుడు గతంలో తెలియజేసినట్లు స్వప్నం అధ్యాయంలో బాబా భక్తులకు స్వప్నాలలో ఎలా దర్శనమిచ్చారో శ్రవణం చేయండి. ఒకరికి కలలో త్రిశూలాన్ని గీయమని చెప్తారు. మరొకరిని పులగం కోరతారు. ఇంకొకరిని చేత బెత్తం పుచ్చుకొని గురువు వలె వీపు బద్దలు కొడతారు. ఒకరిని కలలో భయపెట్టి త్రాగే దురలవాటును తొలగిస్తారు. భక్తుల యొక్క అనేక కష్టాలను తొలగించి వారికి తమ పాదాల యందు ప్రీతిని కలిగిస్తారు. ఒకరిని వీపు బద్దలయ్యేలా బాది ఛాతిపై నూరే రాయితో మర్దించినట్లుగా 10వ అధ్యాయంలో చెప్పిన విషయాన్ని శ్రోతలు ఇదివరకే విన్నారు. తర్వాత కథా విశేషాన్ని గానం చేసిన వారు విన్నవారు ధన్యులు. ఉభయులు తల్లినులై అక్షయానందాన్ని పొందుతారు. నిందలు చేయటం వల్ల, చెడు మాటలు వినటం వల్ల వచ్చిన పాపాలను ప్రక్షాళన చేసే పరమ పావనమైన సత్పురుషుని కథలను మరలా తెలియజేస్తాను. ఇప్పుడు ఆ కథావర్ణను శ్రోతలు శ్రద్ధగా శ్రవణం చేస్తే అడుగడుగునా సాయిబాబా యొక్క కరుణ కనిపిస్తుంది. రాలీ సోదరులు గ్రీకు వర్తకులు భారతదేశం అంతటా కొనుగోలు చేసేవారు. వారి శాఖలు అనేక పట్టణాల్లో ఉండేవి. ముంబై నగరంలో కూడా ఒకటి ఉండేది.
అక్కడి అధికారులు క్రింద లక్ష్మీచంద్ అనే గుమస్తా ఉద్యోగాన్ని బాగా ఆజ్ఞాపాలన చేస్తూ విశ్వాసపూర్వకంగా ఉండేవాడు. మొదట రైల్వేలో ఉండేవాడు. తర్వాత వెంకటేశ ముద్రణాలయంలో పనిచేసేవాడు. అప్పుడు అతనికి సాయితో సమాగమం ఎలా సంభవించిందో వినండి. నా వారు దేశంలో ఉన్న 1000 మైళ్ళ దూరంలో ఉన్న వారిని నేను పిచ్చుక పిల్ల కాలికి దారం కట్టి లాగినట్లు లాక్కొని వస్తాను అని బాబా అనేకసార్లు చెప్పగా చాలామంది విన్నారు, అనుభవాన్ని కూడా పొందారు. బాబా యొక్క ఆ లీలను చెప్తాను. బాబా ఇటువంటి అనేక మంది పిల్లలను దేశాల నుండి షిరిడీకి తీసుకుని వచ్చారు. వారిలో లక్ష్మీచంద్ ఒకడు. ఇతడు బాబా యొక్క భావికుడైన బిడ్డడు. అనేక జన్మల్లో గణించిన ప్రారబ్ధ కర్మ ఉదయించినప్పుడే సత్పురుషులు సమాగమం ప్రాప్తించి మోహం వల్ల కలిగే అజ్ఞానం నశిస్తుంది, వివేకాగ్ని ప్రతీప్తమవుతుంది, భాగ్యోదయమై వైరాగ్యం కలుగుతుంది, సంచిత కర్మ నశించి జీవితం సఫలమవుతుంది. సాయినాథుల కళ్ళల్లో నిండిపోతే ఇక అక్కడ మరొక చోటు లభించదు. కళ్ళు మూసుకున్న నలువైపులా సాయినాథులే ఉంటారు. లాలాజీని కలుసుకున్నప్పుడు అతడు చెప్పిన స్వానుభవ విషయాలను నేను హృదయపీఠికలో ప్రేమగా పదిలిపరుచుకున్నాను. వాటిని చెప్పాలని ఉత్సాహంగా ఉంది. లాలాజీకి బాబా పిలుపు అదొక అలౌకిక లీల. దానిని భావికులైన శ్రోతలు శ్రద్ధగా వినండి. క్రీస్తు శకం 1910 క్రిస్టమస్ సెలవు రోజులలో లాలాజీకి షిరిడీ ప్రయాణ యోగం పట్టింది. అప్పుడే అతనికి ప్రథమంగా బాబా యొక్క ప్రత్యక్ష దర్శనము. కానీ ఈ యోగము పట్టే చిహ్నం 1-2 నెలల ముందుగానే సూచనగా జరిగింది. దానిని వినండి. శాంతాక్రూజ్లో ఉండగా మనసులో ఏ ఆలోచన లేనప్పుడు ధ్యానంలో అతడు అకస్మాత్తుగా స్వప్నంలో విశేషమైన దృష్టాంతాన్ని చూచాడు. గడ్డం పెరిగి ఉన్న ఒక ముసలి సాధువు నిలబడి ఉండగా ఆ మహాత్ముని చుట్టూ భక్తులు గుమికూడి ఉండటం చూచి ప్రేమగా అతనికి అభివందనం చేశాడు. తర్వాత దత్తాత్రేయ మంజునాథ్ బిజూర్ అనే పేరు గల గృహస్థుని ఇంటికి లక్ష్మీచంద్ దాస్గణ్ సంకీర్తనకు వెళ్ళాడు. బాబా పటాన్ని ముందు ఉంచటం దాస్గణ్కు అలవాటు. ఆ పటాన్ని చూడగానే లక్ష్మీచంద్కు తాను స్వప్నంలో చూసిన మూర్తి గుర్తుకు వచ్చారు. అదే గడ్డము, అదే వయసు, అవే అవయవాలు, అవే పాదాలు. అసలే అది దాస్గణ్ కీర్తన. అందులో తుకారాం కథ. పైగా తన కలలో సాధు దర్శనము. లాలాజీ చాలా తల్లినుడయ్యాడు. కోమల మనస్కుడైన లక్ష్మీచంద్ కళ్ళ నుండి ప్రేమాశ్రులు దొర్లాయి. ఈ ప్రేమమయ మూర్తిని ఎప్పుడెప్పుడు చూద్దునా అని అతని ప్రాణం తహతహలాడింది. మొదట స్వప్నంలో చూచిన మూర్తియే సరిగ్గా సంకీర్తనలో కనిపించగా అతని మనసులో అది తప్ప మరో ఆలోచన కలగటం లేదు. తనతో షిరిడీ వరకు తోడుగా వచ్చే స్నేహితులు ఎవరైనా దొరుకుతాడా అని నేను ప్రత్యక్షంగా ఎప్పుడు ఈ సత్పురుషుని పాదాలపై శిరస్సు ఉంచగలను? ఎప్పుడు ఈ సాధువు దర్శనం కలుగుతుంది? వారి ప్రేమలోని ఆనందాన్ని అనుభవిస్తానా అని లక్ష్మీచంద్ ఎప్పుడూ ఆదుర్దపడేవాడు. దారి ఖర్చుకు డబ్బు సదుపాయం కావాలి. వారి దర్శనం త్వరగా కలగటానికి ఏం చేయాలి అని మార్గాలు వెతకసాగాడు. భగవంతుడు ఎప్పుడూ భక్తికి ఆకలి కొని ఉంటాడు. ఎలాంటి చమత్కారం జరిగిందంటే అదే రాత్రి 8 గంటలప్పుడు అతని స్నేహితుడు తలుపు తట్టాడు. తలుపు తెరిచి లోపల తలుపు తెరిచే చూసేసరికి అతని స్నేహితుడు శంకర్రావు వచ్చి షిరిడీ వస్తావా అని అడిగాడు. నారాయణ మహారాజు దర్శనానికి కేట్గా వెళ్ళాలని కోరిక కలిగింది. కానీ ముందుగా షిరిడీ వెళ్ళాలని తోచింది అని అన్నాడు. వెతకపోయిన తీగ కాలికి తగిలినట్టుగా లక్ష్మీచంద్ ఆనందానికి అంతు లేకుండా పోయింది. సోదరుని వద్ద నుండి 15 రూపాయలు అప్పు తీసుకున్నాడు. శంకర్రావు కూడా అట్లే చేసి ఇద్దరూ ప్రయాణానికి సిద్ధమయ్యారు. పక్క బట్టలు అవి సర్దుకొని బయలుదేరి వెళ్ళి వేళకు టికెట్లు తీసుకొని ఉభయులు బండిని అందుకున్నారు. శంకర్రావు గొప్పగా భజన చేసే వ్యక్తి. బండిలో ఇద్దరూ భజన చేశారు. లక్ష్మీచంద్ దారిలో కలిసిన వారిని బాబా గురించి వాకప్ చేశారు. షిరిడీ నుండి వచ్చిన వారెవరైనా తటస్థపడితే లక్ష్మీచంద్ వారికి ఉత్సుకతతో నమస్కరించి సాయిబాబా యొక్క మహిమను మాకు నమ్మకం కలిగేలా చెప్పండి.
సాయిబాబా అహ్మద్నగర్ ప్రాంతంలో గొప్ప సత్పురుషులుగా బాగా ప్రసిద్ధి చెందారని అంటారు. వారిపై మాకు విశ్వాసం కుదిరేలా వారి వద్ద కలిగిన అనుభవాలు చెప్పండి అని అడిగేవాడు. రైలు డబ్బాలో షిరిడీ సమీపంలో ఉండే 4 ముసల్మాన్లు ఉన్నారు. వారితో ముచ్చరించగా లక్ష్మీచంద్ మనసుకు తృప్తి కలిగింది. సాయిబాబా గురించి మీకు తెలిసింది మాకు చెప్పండి అని లక్ష్మీచంద్ వారిని ఎంతో ప్రీతిగా భక్తిగా ప్రశ్నించాడు. సాయిబాబా చాలా సంవత్సరాల నుండి షిరిడీలో ఉంటున్నారు. వారు గొప్ప సత్పురుషులు, మహాత్ములు, అవలియా అని వారు జవాబు చెప్పారు. ఆ విధంగా ముచ్చరించుకుంటూ ఆ ఇద్దరు ఆనందంగా ప్రయాణం సాగించారు. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. కొప్పర్గాం చేరుకోగానే సేటుకు జ్ఞాపకం వచ్చింది. సాయిబాబాకు జామ పండ్లు ప్రీతి. కొప్పర్గాంలో జామ పండ్లు పండుతాయి. గోదావరి తీరాన వానిని అమ్ముతారు. వానిని బాబాకు సమర్పించాలని అనుకున్నాడు. కానీ గోదావరి తీరానికి రాగానే అక్కడి దృశ్యాన్ని చూచి ఆనందిస్తూ సేటు జామ పండ్లను మర్చిపోయాడు. టాంగా బండి గోదావరి అవతలి తీరానికి పోయింది. అక్కడి నుండి షిరిడీ 4 ఊర్ల అవతల ఉన్నది. టాంగా బాగా వేగంగా వెళ్ళిపోతూ ఉంది. లక్ష్మీచంద్కు జామ పండ్లు గుర్తుకు వచ్చాయి. కానీ అక్కడ అవి దొరకవు. ఒక ముసలావిడ తలపైన బుట్టతో బండి వెనుక పరుగున రావడం చూచాడు. ఆమె కోసం బండిని ఆపించాడు. జామ పండ్లు తమ కోసమే వచ్చాయా అని తలచాడు. లక్ష్మీచంద్ ఆనందభరితుడై పళ్ళను ఏరి తీసుకున్నాడు. మిగిలిన పళ్ళను తన తరపున బాబాకు అర్పించమని ఆ ముసలావిడ అన్నది. జామ పండ్లు గుర్తుకు రావడం, మరలా మర్చిపోవడం, అకస్మాత్తుగా ఒక ముసలావిడ కలవడం, ఆమెకు సాయిపై గల భక్తి ఆ ఇద్దరికి ఆశ్చర్యాన్ని కలుగజేసింది. మొదట స్వప్నంలో వృద్ధుడు కనిపించడం, వారే సంకీర్తనలో దర్శనమివ్వడం ఎంత విచిత్రం. ఈ ముసలావిడ వారికి కావలసిన మనిషే అయి ఉంటుందేమోనని లాలాజీ తనలో అనుకున్నాడు. తర్వాత బండి ముందుకు సాగి మాటల్లోనే షిరిడీ చేరింది. దూరం నుండి మసీదుపై జెండాలను చూసి ఆ ఉభయులు భక్తిగా వందనం చేశారు. తర్వాత పూజా సామగ్రిని తీసుకుని వెంటనే మసీదుకు వెళ్ళి సాయి దర్శనం చేసుకుని ఆనందించారు. బయటి వరండా ద్వారం నుండి సభామండపంలోనికి ప్రవేశించి దూరం నుండి బాబాను చూచి వారి కంఠం గద్గమయ్యింది. చూడాలని కోరుకున్న మూర్తి యొక్క దర్శనం కాగానే లక్ష్మీచంద్ ఆకలి దప్పులను మరచి తల్లీనుడై ఆత్మానందాన్ని పొందాడు. పరిశుద్ధ జలంతో బాబా చరణ కమలాలను ప్రక్షాళనం చేశాడు. ఆర్ఘ్య పాద్యాది సకల పూజలు చేసి శ్రీఫలాన్ని అరటి ఫలంను అర్పించాడు. దీపాలు, దక్షిణ తాంబూలాలను, పుష్పహారాన్ని సమర్పించి మనసులోనే ప్రదక్షిణ చేసి బాబా పాద సన్నిధిలో కూర్చున్నాడు. లక్ష్మీచంద్ ప్రేమమయుడైన భక్తుడు. అతనికి కూడా గురుకృపలోని ఆనందం లభించింది. సాయి చరణ విందాలలో భ్రమలంలా రమించాడు. అప్పుడు బాబా సాలే రాస్తే మే భజన్ కర్తే और दूसरे आदमी को पूछते क्या, दूसरों से पूछना, सब कुछ अपने आंखों से देखो ना, क्यों दूसरे आदमी को पूछना, झूठा है क्या, सच्चा सपना कर लो, अपना विचार आप. వెధవా, దారిలో భజన చేస్తావు, మరో మనిషిని అడుగుతావు, అంతా మన కళ్ళతో చూడాలి కానీ రెండో వ్యక్తిని అడగడం ఎందుకు? కళ అబద్ధమా నిజమా నీవే ఆలోచించుకో. మార్వాడి దగ్గర అప్పు తీసుకొని దర్శనానికి రావాల్సిన అవసరమేముంది? ఇప్పుడు నీ కోరిక తీరిందా అని అన్న మాటలు విని లక్ష్మీచంద్ నివ్వెరపోయాడు. తాము దారిలో బాబా కూర్చి వాకాపు చేయడం ఇక్కడ బాబాకు ఎలా తెలిసిపోయింది అని
లక్ష్మీచంద్కు పరమ ఆశ్చర్యం కలిగింది. ఇంటిలో తనకు స్వప్నం రావడం, బండిలో భజన చేయడం వగైరా విషయాలు బాబాకు ఎలా తెలిసాయి? వీరు ఎంతటి సర్వజ్ఞులు! బాబాను త్వరలో దర్శనం చేసుకోవాలన్న ఉత్కంఠతో డబ్బు కొద్దిగా ఉండడం వలన అప్పు తీసుకొని తన కోరిక తీర్చుకున్న విషయం కూడా వీరికి తెలిసింది. లక్ష్మీచంద్కు పరమ ఆశ్చర్యం కలిగింది. అట్లే బాబా యొక్క కౌశల్యం అంతుపట్టనిది. సాయి చరణ కమలాలను ఆశ్రయించిన భక్త భ్రమరాలకు ఇతర భక్త సమూహానికంతా ఆశ్చర్యం కలిగింది. అప్పు చేసి పండగ చేసుకోవడం, తీర్థయాత్ర పర్యటనలు చేయడం వంటి అప్పుల వ్యవహారాలు బాబాకు ఇష్టం లేదు అని ఇక్కడ వారి ముఖ్యమైన బోధ. లక్ష్మీచంద్ భక్తులందరి వెంట సాటేవాడకు వెళ్ళాడు. మధ్యాహ్నం సంతోషంగా భోజనానికి కూర్చున్నాడు. ఇంతలో లాలా తృప్తి చెందాడు. మర్నాడు భోజన సమయంలో లాలాజీకి సాంజా గుర్తుకు వచ్చింది. కానీ అది రోజు లభించదుగా. అతని కోరిక మనసులోనే ఉండిపోయింది. ఇక మూడవ రోజున విశేషం. లాలాజీకి మిగిలిపోయిన కోరికను సాయి మహారాజు ఉపాయంతో ఎలా తీర్చారో గమనించండి. గంధ అక్షంతులు, పుష్పాలు, గంట, నీరాజనం, పంచహారతి వగైరా తీసుకొని జోగు మసీదుకి వచ్చి బాబాను అడిగాడు, ఈరోజు నైవేద్యం ఏం తీసుకొని రమ్మంటారు అని. సాయి మహారాజు, నాకు పల్లెం నిండా సాంజా తీసుకొనిరా, పూజా హారతి తర్వాత చెయ్యి అని చెప్పారు. పూజా సామాగ్రిని అక్కడే ఉంచి జోగు వెంటనే వెనుకకు వెళ్ళి అందరికీ సరిపడా సాంజాను తీసుకొని వెంటనే వచ్చాడు. ఆ తర్వాత మధ్యాహ్న హారతి అయ్యింది. భక్తులు ముందుగా తెచ్చిన నైవేద్య పళ్ళ్యాలు పైకి రాసాగాయి. అప్పుడు బాబా భక్తులతో, ఇవాల్టి రోజు బాగా ఉంది, సాంజా ప్రసాదాన్ని తీసుకోవాలని ఉంది, త్వరగా తీసుకుని రండి, అందరూ తృప్తిగా సేవిద్దామని అన్నారు. భక్తులు వెళ్ళి 2 గిన్నెల నిండా సాంజాను తెచ్చారు. లక్ష్మీచంద్కు బాగా ఆకలి కూడా వేస్తూ ఉంది. వెన్ను నొప్పి కూడా ఉంది. పొట్టలో ఆకలి, వెన్నులో పోటు. దానివలన లక్ష్మీచంద్ మనసు బాగా లేదు. అప్పుడు బాబా నోటి నుండి వచ్చిన వచనాలను శ్రోతలు శ్రద్ధగా గమనించండి. भूख लगी है, अच्छा हुआ, कमर में दर्द, चाहिए दवा, अब सांझा की चली है, हवा करो सवार హారతి. ఆకలి అవుతుంది, మంచిదే, వెన్ను నొప్పికి మందు కావాలి, ఇప్పుడు సాంజా తినే వేళ అయ్యింది, ఇక హారతికి లే. లక్ష్మీచంద్నందు మనసులో ఉన్నదంతా బాబా మాటలలో స్పష్టంగా ప్రతిధ్వనించింది. సాయి మహారాజు అంతర్జ్ఞాని కదా. హారతి పూర్తయ్యాక భోజన సమయంలో లక్ష్మీచంద్కు సాంధ్య లభించింది. అలా అతని కోరిక తీరి మనసుకు ఆనందం కలిగింది. అప్పటి నుండి అతనికి బాబాపై ప్రేమ బాగా నాటుకునింది. కొబ్బరికాయ, అగరవత్తులు, పూలమాలల కలిగింది. సాయిపోయిన భక్తి ఎంతగా కుదిరింది అంటే, ఎవరైనా షిరిడీకి వెళ్తున్నట్లు తెలిస్తే వారితో అతడు పూలమాల, అగరవత్తులు, కర్పూరం పంపేవాడు. షిరిడీకి వెళ్లే వారితో ఈ 3 వస్తువులను దక్షిణతో సహా బాబాకు నియమంగా పంపేవాడు. అతడు షిరిడీ వెళ్ళినప్పుడు ఒకరోజు రాత్రి చావడి ఊరేగింపు వైభవాన్ని చూడడానికి వెళ్ళగా అప్పుడు బాబాకు బాగా దగ్గు వచ్చి వారికి చాలా బాధ కలిగింది. ఈ దగ్గు బాబాను ఇలా కష్టపెడుతుండేమిటి? ఎవరితో దోషదృష్టి తగలడం వలన ఇలా దగ్గుతున్నారు అని లక్ష్మీచంద్ మనసులో అనుకున్నాడు. అది కేవలం మనసులో లేచిన ఆలోచనే. మర్నాడు ఉదయం అతడు మసీదుకి వెళ్ళగా బాబా విశేషంగా చెప్పిన దానిని వినండి. మాధవరావుతో తమంతట తాము, నిన్న నాకు బాగా దగ్గు వచ్చింది, ఇది ఎవరిదైనా దృష్టి తగలడం వలన, నాకు నిజంగానే ఎవరిదో దృష్టి తగిలినట్లు ఉంది, ఇదేం దృష్టి దోషమో, ఈ దగ్గు నా ప్రాణాన్ని విసిగిస్తుంది అని చెప్పారు. లక్ష్మీచంద్కు ఆశ్చర్యం కలిగింది. అరే, ఈ మాటలు నా మనసులోని ఆలోచనలు కదా, ఇవి వీరికి ఎలా తెలిసాయి అంటే బాబా అందరి హృదయాలలో ఉన్నారు అని అనుకొని చేతులు జోడించి, మీ దర్శనంతో చాలా ఆనందం కలిగింది, దయచేసి మమ్ము ఎప్పుడు ఇలాగే రక్షించండి మహారాజా అని విన్నవించుకున్నాడు. ఇక నాకు ఈ పాదాలు తప్ప వేరే దైవం లేదు, నా మనసు మీ ఆరాధనలో రమిస్తూ మీ చరణాల వద్ద ఎల్లప్పుడూ ఉండుగాక, మీ పాదాల యందు నా మస్తకాన్ని ఉంచి మీ సెలవు కోరుతున్నాను, ఇక మాకు ఆజ్ఞ
ఇవ్వండి. అనాథులమైన మమ్ము ఇలాగే రక్షించండి. మీ కృప దృష్టి మాపై ఎల్లప్పుడూ ఉండుగాక. దాని వలన ప్రపంచంలోని కష్టాలు కలుగుకుండుగాక. మీ నామ సంకీర్తనం ఘనంగా జరుగుతూ ఎల్లప్పుడూ సంతృప్తిగా సుఖాలు కలుగుగాక అని ప్రార్థించాడు. బాబా విభూతిని ఆశీర్వాదాన్ని తీసుకొని ఆనందాన్ని పొంది లక్ష్మీచంద్ స్నేహితునితో సహా మార్గంలో సాయి యొక్క గుణగానాలను కీర్తిస్తూ వెళ్ళాడు. ఇటువంటి మరో పిచ్చుకకు బాబాను ప్రత్యక్షంగా దర్శించుకునే గడియ వచ్చినప్పుడు బాబా ఆమెను బంధించి షిరిడీ తీసుకొని వచ్చారు. ఆ విశేషాన్ని వినండి. ఆ పిచ్చుక ప్రేమమయ్యైన ఒక స్త్రీ. ఆమె కథ అత్యంత ఆశ్చర్యకరమైనది. బుర్హాన్పూర్లో వచ్చిన స్వప్నంలో ఆమె సాయి మహారాజును చూచింది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ की जय. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय. ఇక నాకు ఈ పాదాలు తప్ప వేరే దైవం లేదు. నా మనసులో మీ ఆరాధనలో రమిస్తూ మీ చరణాల వద్ద ఎల్లప్పుడూ ఉండుకాక. మీ పాదాల యందు నా మస్తకాన్నించి మీకు సెలవు కోరుతున్నాను. ఇక మాకు ఆజ్ఞనివ్వండి. అనాథులమైన మమ్ము ఇలాగే రక్షించండి. మీ కృపాదృష్టి మాపై ఎల్లప్పుడూ ఉండుగాక. దాని వలన ప్రపంచంలోని కష్టాలు కలుగకుండుగాక. మీ నామ సంకీర్తనం ఘనంగా జరుగుతూ ఎల్లప్పుడూ సంతృప్తిగా సుఖాలు కలుగుగాక అని ప్రార్థించాడు. బాబా విభూతిని ఆశీర్వచనాన్ని తీసుకొని ఆనందాన్ని పొంది లక్ష్మీచంద్ స్నేహితునితో సహా మార్గంలో సాయి యొక్క గుణాలు కీర్తిస్తూ వెళ్ళాడు. ఇటువంటి మరో పిచ్చుకకు బాబాను ప్రత్యక్షంగా దర్శించుకునే ఘడియ వచ్చినప్పుడు బాబా ఆమెను బంధించి షిరిడీ తీసుకొని వచ్చారు. ఆ విశేషాన్ని వినండి. ఆ పిచ్చుక ప్రేమమయ్యైన ఒక స్త్రీ. ఆమె కథ అత్యంత ఆశ్చర్యకరమైనది. పురంలో వచ్చిన స్వప్నంలో ఆమె సాయి మహారాజును చూచింది. ఆమె బాబాను ఎన్నడూ ప్రత్యక్షంగా దర్శనం చేసుకోలేదు. అయినా ఆమెకు కలలో కనిపించి ఆమె ఇంటి ముంగిట నిలిచి బాబా ఆమెను పులగం భోజనాన్ని అడిగారు. ఆమె వెంటనే మేలుకొని చూడగా అక్కడ ఎవరూ లేరు. తన దృష్టాంతాన్ని ఆమె వెంటనే అందరికీ తెలియజేసింది. ఆమె భర్త అదే పట్టణంలో తపాలా విభాగంలో అధికారి. తరువాత వారికి ఆ కోలాకు బదిలీ అయ్యాక వారు షిరిడీ వెళ్ళడానికి ప్రయాణమయ్యారు. ఆ దంపతులు గొప్ప భక్తులు. సాయిబాబా దర్శనానికి తహతహలాడారు. సాయి యొక్క లౌకికమైన మాయను తమకు కలిగిన దృష్టాంతాన్ని చూడాలని తలచారు. ఒక మంచి రోజున ఉభయులు షిరిడీకి బయలుదేరారు. దారిలో గోదావరి తీరానికి వందనం చేసి షిరిడీ చేరుకున్నారు. భక్తిగా బాబా దర్శనం చేసుకుని ప్రేమగా పూజించి నిత్యం వారి చరణ సేవ చేస్తూ సుఖంగా సంతృప్తిగా ఉన్నారు. ఆ దంపతులు అలా షిరిడీలో 2 మాసాలు ఆనందంగా ఉన్నారు. బాబా కూడా వారి భక్తి ప్రేమలకు వారి కిచిడీ భోజనానికి సంతుష్టులయ్యారు. అసలు ఆ దంపతులు కిచిడీ నైవేద్యాన్ని సమర్పించడానికి షిరిడీ వచ్చారు. కానీ 14 రోజులు గడిచినా వారి కిచిడీ నివేదన జరగలేదు. వారి సంకల్పం నెరవేరడంలో ఆలస్యం ఆ స్త్రీకి నచ్చలేదు. 15వ రోజున మధ్యాహ్నం ఆమె కిచిడీతో వచ్చింది. అప్పుడు తెరవేసి ఉంది. అప్పటికే బాబా తమ భక్తులతో సహా భోజనానికి కూర్చున్నారు అని ఆమెకు అర్థమైంది. అలా భోజనం చేసే సమయంలో తెర లోపలికి ఎవరూ వెళ్లరు. కానీ ఆ స్త్రీకి ఆతురత నిశ్చంతగా క్రింద ఉండలేకపోయింది. అసలు అకోలా నుండి షిరిడీకి ప్రయాణమే వచ్చింది. కిచిడీ నైవేద్యాన్ని అర్పించే కోరికతో కదా. మరి అది నెరవేరకపోతే ఊరికే ఎలా ఉండగలదు?
ఎవరినీ లక్ష్య పెట్టకుండా ఆమె తన చేతులతో తెరను తొలగించి తనంతట తాను ఉత్సాహంతో వెళ్ళి తన మొక్కును తీర్చుకుంది. అప్పుడు బాబా విచిత్రంగా ఆ కిచిడీ కోసమే ఎదురు చూస్తున్నట్లు ముందుగా దానినే అడిగి 2 చేతులతో పళ్ళాన్ని పట్టుకున్నారు. కిచిడీని చూసి సంతోషంగా ముద్ద మీద ముద్ద తీసుకొని నోట్లో పెట్టుకున్నారు. అందరికీ ఆశ్చర్యం కలిగింది. బాబా ఆతురతను చూచి అందరికీ విస్మయం కలిగింది. కిచిడీ కథను విని సాయిబాబా యొక్క అలౌకిక శక్తి అర్థమైంది. ఇప్పుడు ఇక తరువాతి కథను వింటే మనసులో ప్రేమ ఉత్పన్నమవుతుంది. ఒక గుజరాతీ బ్రాహ్మణుడు బాబా సేవ చేయడానికి అనుకోకుండా షిరిడీ వచ్చాడు. మొదట అతను రావ్ బహదూర్ సాటే వద్ద పనిచేశాడు. నిజాయితీగా సేవ చేయడం వలన అతనికి బాబా చరణాల వద్ద ఆశ్రయం లభించింది. ఆ కథ కూడా చాలా రసవత్తరమైనది. భక్తి ప్రేమలను ఆశించే వారి కోరికలను శ్రీహరి ఎలా తీర్చుతాడో వినండి. అతని పేరు మేఘు. సాయితో ఎంతో రుణానుబంధం ఉండడం వలన అతడు షిరిడీలో స్థానాన్ని పొందాడు. ఆ కథను వినండి. సాటే ఖేడా జిల్లాకు ప్రాంతీయాధికారిగా ఉన్నప్పుడు అక్కడ ఈ మేఘు అతనికి అనుకోకుండా కలిశాడు. సాటే అతనిని శివాలయంలో నిత్య పూజా సేవలో నియమించాడు. తరువాత సాటే షిరిడీకి వచ్చాడు. అతనికి భాగ్యోదయమై షిరిడీలో సాయి మహారాజు దర్శనమై వారి చరణాలలో మనసు లగ్నమైంది. షిరిడీకి వచ్చే యాత్రికుల గుంపును గమనించాడు. వారు బస చేయడానికి భక్తుల సౌకర్యార్థం తనకు అక్కడ ఒక భవనం ఉండాలని తలచాడు. తరువాత గ్రామస్తులను కలుసుకున్నాడు. మొట్టమొదట బాబా ప్రకటమైన స్థలాన్ని సంపాదించి అక్కడ భవనం నిర్మించాలని నిర్ణయించుకున్నాడు. ఈ పవిత్ర స్థల మహిమ వెనుక చతుర్థాధ్యాయంలో పూర్తిగా వర్ణించబడింది. మరల ఏకరువు పెట్టడం అనవసరం. ఇక తరువాతి విషయం వర్ణన. మేఘు యొక్క గొప్ప పుణ్య సంచయం వలన అతనికి రావ్ బహదూర్ సాటే లభించాడు. సాటే ప్రయత్నం వలననే మేఘు పరమార్థంలో పడ్డాడు. మేఘు పరిస్థితుల ప్రభావం వలన కర్మ భ్రష్టుడవగా సాటే అతనికి గాయత్రిని ఉపదేశించి అతనిని సన్మార్గంలో ప్రవేశపెట్టాడు. మేఘు సాటే సేవలో ఉండగా వారిలో పరస్పరం ఆదరణ పెరిగింది. మేఘు సాటేను గురువులా భావించేవాడు. అతనిపై అభిమానం కూడా కలిగింది. ఒకసారి ప్రసంగవశాత్తు తమ గురువు యొక్క మహత్యాన్ని వర్ణిస్తుండగా సాటే మనసులో ప్రేమ ఉప్పొంగింది. సాటే మేఘుతో సాదరంగా, బాబాకు గంగోదక స్నానం చేయించాలని నా కోరిక. ముఖ్యంగా అందుకోసమే నిన్ను షిరిడీకి పంపుతున్నాను. అంతేకాక నీ అనన్య సేవను చూచి నీవు సద్గురువును ఆశ్రయించాలని, వారి పాదాల యందు నీవు భక్తి కలగాలని నా మనసులోని కోరిక. నీ శరీరం సార్థకమవుతుంది. నీ జన్మ పరమ శుభప్రదమవుతుంది. వెళ్ళి కాయ వాచ మనసులో సద్గురువు పాదాలను ఆశ్రయించు అని చెప్పాడు. మేఘు ఆ గురువు ఏ జాతి వ్యక్తి అని ప్రశ్నించాడు. వాస్తవం నాకు కూడా తెలియదు. మసీదులో కూర్చుంటారు కనుక ముసల్మాను అని కొందరంటారు అని సాటే చెప్పాడు. మహమ్మదీయుడన్న శబ్దం చెవులలో పడగానే మేఘు మనసులో సంకోచం కలిగింది. మహమ్మదీయుని కంటే నీచుడు ఉండడు. అటువంటి వాడు గురువేమిటి? వెళ్ళనంటే సాటే బాధపడతాడు. పోనీ సరేనని ఒప్పుకుంటే దుర్గతి పాలు కావాలి. ఏం చేయాలో తోచక మేఘు చింతించసాగాడు. ముందు నుయ్యి వెనుక గొయ్యి వంటి పరిస్థితిలో మనసు ఊగిసలాడింది. అయినా సాటే చాలా బలవంత పెట్టగా మేఘు బాబా దర్శనానికి వెళ్ళడానికి నిశ్చయించుకున్నాడు. తరువాత మేఘు షిరిడీ చేరి మసీదు ప్రాంగణంలోకి వెళ్ళి మెట్లు ఎక్కుతుండగా బాబా లీలను ఆరంభించారు. ఉగ్ర స్వరూపాన్ని ధరించి చేత్తో రాయి పుచ్చుకొని మెట్లపై అడుగు పెట్టావంటే కపడ్దార్, ఇక్కడ మహమ్మదీయుడు ఉన్నాడు. నీవు గొప్ప కులానికి చెందిన బ్రాహ్మణుడవు. నేను నీచులలో నీచుడైన యవనుణ్ణి. నీవు అపవిత్రుడవైపోతావు. వెనక్కు తిరిగి వెళ్ళిపో అని అన్నారు.
అపర ప్రళయరుద్రుని స్వరూపం వంటి బాబా యొక్క ఆ రౌద్ర రూపం చూచేవాళ్లను వణుకు పుట్టించగా మేఘు వణికిపోయాడు. కానీ ఆ కోపం కేవలం పైపైనే. బాబా అంతరంగంలో దయ బాగా ప్రవహిస్తూ ఉంటుంది. నా మనసులోని ఆలోచనలు ఎలా తెలుసుకున్నారు అని మేఘు ఆశ్చర్యంతో చకితుడయ్యాడు. దూరాన ఉన్న ఖేడా జిల్లా ఎక్కడ? ఇంత దూరాన ఉన్న బాబా కొట్టాలని ముందుకు వస్తుంటే ధైర్యం సడలిపోయిన మేఘు ముందుకు వెళ్లే సాహసం చేయలేక ఒక్కో అడుగు వెనక్కు వేశాడు. ఆ తర్వాత మేఘు కొంతకాలం షిరిడీలో ఉన్నాడు. బాబా యొక్క స్వభావాన్ని గమనించి శిక్షానుసారం సేవ చేస్తుండేవాడు. కానీ అతనికి బాబాపై దృఢ విశ్వాసం కుదరలేదు కనుక తరువాత ఇంటికి వెళ్ళిపోయాడు. అక్కడ జ్వరంతో మంచాన పడ్డాడు. బాబాపై నిధి ధ్యాసతో అభిమానం పెరగగా మరల షిరిడీ వచ్చాడు. మరల తిరిగి వచ్చిన మేఘు అక్కడే సంతోషంగా ఉన్నాడు. సాయిబాబా చరణాలయందు భక్తిభావం పెంపొంది సాయికి అనన్య భక్తుడయ్యాడు. అతనికి సాయియే ఏకైక దైవం. మేఘు మొదట నుండి శివభక్తుడు. సాయి పాదాలయందు అనురక్తుడై సాయినాథుని శంకరుని వలనే భావించేవాడు. సాయియే అతని ఉమానాథుడు. అతడు అహర్నిశాలు సాయి శంకర్ అనే నామాన్ని ఘోషించేవాడు. దానితో అతని మనసు కల్మషరహితమైంది. అతని బుద్ధి తదాకారమైంది. అతడు సాయికి అనన్య భక్తుడై సాయిని ప్రత్యక్ష శంకరుని వలె భావించేవాడు. శంకర శంకర అని నోటితో గట్టిగా పలికేవాడు. ఇతర దేవతలను ఒప్పుకునేవాడు కాదు. సాయియే అతని దేవతార్చన. సాయియే అతని గిరిజారమణుడు. ఇదే దృఢ విశ్వాసంతో మేఘు ఎల్లప్పుడూ ప్రసన్నంగా ఉండేవాడు. శంకరునికి బిల్వ దళాలు ప్రీతి. కానీ షిరిడీలో బిల్వ వృక్షం లేదు. దానికోసం సంతృప్తి చెందడానికి బిల్వపత్రం కోసం 1.5 కోసుల దూరమేమిటి, పర్వతాలను కూడా దాటగలిగేవాడు. ఎంతో దూరం నుండి బిల్వపత్రిని తెచ్చి పూజా సామగ్రిలో ఉంచి గ్రామ దేవతలను వరుసగా విధిపూర్వకంగా పూజించేవాడు. అదంతా ముగిశాక వెంటనే మసీదుకు వెళ్లి ప్రేమపూర్వకంగా బాబా ఆసనానికి నమస్కరించి వారి పాద సంవాహన వగైరా చేసి ముందు వారి పాదతీర్థాన్ని సేవించేవాడు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. మేఘ యొక్క మరొక కథను వింటే ఆనందం కలుగుతుంది. గ్రామ దేవతల యందు బాబాకు గల గౌరవం మరియు వారి సర్వ వ్యాపకత్వం తెలుస్తాయి. మేఘ షిరిడీలో ఉన్నంత వరకు నిత్యం మధ్యాహ్నం ఆరతిని చేసేవాడు. కానీ ముందుగా సకల గ్రామ దేవతలను పూజించి మసీదుకి వెళ్ళేవాడు. ఇది అతని దినచర్య. ఒకరోజు అతని నిత్య పద్ధతి తప్పింది. శ్రమపడి ప్రయత్నించిన ఖండోబా దేవుని పూజ పూజను చేయకుండానే బాబా ఆరతిని చేయడానికి వచ్చాడు. అప్పుడు బాబా అతనితో నీ పూజలో విఘ్నం జరిగింది. దేవతలందరి పూజ జరిగినా ఒకరి పూజ మాత్రం జరగలేదు. వెళ్ళు, ముందు దానిని చేసి తరువాత ఇక్కడికి రా అని అనగా తలుపులు మూసి ఉన్నాయి. వానిని తెరవాలనుకున్నా తెరుచుకోలేదు కనుక ఆ పూజను వదిలిపెట్టవలసి వచ్చిందని మేఘ చెప్పాడు. ఇప్పుడు ద్వారాలు తెరిచే ఉన్నాయి, వెళ్ళి చూడు అని బాబా చెప్పారు. మేఘ వెంటనే గబగబా వెళ్ళాడు. బాబా మాటలు అతనికి అనుభవమయ్యాయి. ఖండేరాయుని పూజ చేశాక మేఘ తపన తీరిపోయింది. తరువాత బాబా మేహుని పూజను చేయనిచ్చారు. పిమ్మట గంధ పుష్పాది
అష్టోపచార పూజను అత్యంత ఆదరంగా చేసి మేఘ యథాశక్తి పూలమాలను ఫలాలను దక్షిణను అర్పించాడు. ఒకసారి మకర సంక్రాంతి రోజున బాబాకు చందనంతో నలుగు పెట్టి గోదావరి నీటితో అభ్యంగన స్నానం చేయించాలని మేఘకు కోరిక కలిగింది. బాబా అనుమతి కోసం వారిని బలవంత పెట్టగా వారు సరే నీ ఇష్టం వచ్చినట్లు చేసుకోపో అన్నారు. వెంటనే మేఘ కుండను తీసుకుని నీటి కోసం బయలుదేరాడు. సూర్యోదయం కాకముందే గొడుగు గాని చెప్పులు కానీ లేకుండా ఖాళీ కుండను చేతబట్టుకుని నీరు తేవడానికి గోదావరికి వెళ్ళాడు. రాను పోను 8 కోసులు దూరాన్ని నడవాలి. అది చాలా ప్రయాసతో కూడిన పని అని అతనికి కలలో కూడా అనిపించనే లేదు. మేఘకు ఆ చింత లేదు. బాబా అనుమతి లభించగానే బయలుదేరాడు. దృఢమైన నిశ్చయం ఉంటే కార్యంలో ఉత్సాహం ఉండనే ఉంటుంది. సాయిబాబాకు గంగోదకంతో స్నానం చేయించాలని మనసులో సంకల్పించుకున్నాక ఇక ఎక్కడి కష్టం, ఎక్కడి అలసట, దృఢమైన శ్రద్ధయే ప్రమాణం. నీరుని తెచ్చి రాగి గంగాలంలో పోశాడు. ఇక స్నానానికి లెమ్మని బాబాను బలవంత పెట్టసాగాడు. కాని బాబా ఒప్పుకోలేదు. మధ్యాహ్న హారతి అయిపోయింది. భక్త బృందం ఇళ్లకు వెళ్ళిపోయారు. మధ్యాహ్నమైపోయింది. స్నానానికి అంతా సిద్ధంగా ఉంది అని మేఘ అన్నాడు. మేఘ చాలా బలవంత పెట్టగా లీలా విగ్రహుడైన సాయి మేఘ చేతిని తమ చేత్తో పట్టుకుని నచ్చజెప్పసాగారు. నాకు గంగా స్నానం వద్దురా, ఫకీరునైన నాకు గంగ నీరు ఎందుకు, నువ్వు ఎంత తెలివి తక్కువ వాడివిరా అని అన్నారు. కాని మేఘ అవేమీ వినిపించుకోలేదు. బాబాను శంకరుని వల్ల భావించాడు. గంగా స్నానంతో శంకరుడు ఆనందిస్తాడు. అది ఒక్కటే అతనికి తెలుసు. ఇవాళ మకర సంక్రాంతి పండుగ. గంగోదకంతో అభిషేకం చేస్తే శంకరుడు సుప్రసన్నుడవుతాడు అని చెప్పాడు. అతని ప్రేమను, శుద్ధ అంతఃకరణాన్ని, దృఢ నిశ్చయాన్ని గని బాబా సరే నీ కోరిక తీరుస్తానని అన్నారు. తరువాత లేచి స్నానానికై వేసిన పీటపై కూర్చున్నారు. తలను మేఘ ముందుకు వంచి తలపై కొంచెం నీరు పోయి శరీరానికి అంతటికి శిరస్సు ప్రధానం అన్నారు. సరే అని మేఘ చెంబు తీసుకుని బాబా శిరస్సుపై పోస్తూ ప్రేమ ఉప్పొంగగా హరగంగే అంటూ మొత్తం నీరును బాబా శరీరంపై కుమ్మరించాడు. నా శంకరునికి స్నానం చేయించానని మేఘ చాలా ఆనందించి బిందెని క్రింద పెట్టి చూడగా ఆశ్చర్యం. బాబా శరీరమంతా నీరు కుమ్మరించిన బాబా శిరస్సు మాత్రమే తడిసింది. ఇతర అవయవాలు పొడిగానే ఉన్నాయి. వారి బట్టలలో ఎక్కడా నీటి చుక్కే లేదు. మేఘ అభిమానమంతా కరిగిపోయింది. దగ్గర ఉన్న వారంతా ఆశ్చర్యపోయారు. ఈ విధంగా సాయిబాబా భక్తులు మురిపాలను పూర్తిగా తీరుస్తారు. నీ మనసులో స్నానం చేయించాలని తలచావు, సరే నీ ఇష్ట ప్రకారమే చేయి. కానీ అందులో కూడా నాలో ఉన్న గుర్తు నీకు సహజంగా తెలుస్తుంది. ఇదే సాయి భక్తిలోని మర్మం. భాగ్యవశాత్తు వారి పట్ల భక్తి కలిగిన వారికి ఏది దుర్గమం కాదు, అంతా సుగమమే. కూర్చున్నా, లేచినా, మాట్లాడుతున్నా, ఉదయం మధ్యాహ్నం బయట తిరుగుతున్నా భక్తులు శ్రద్ధ స్థైర్యాలను కలిగి ఉంటే తమ మనోభీష్టాలను పొందుతారు. వ్యవహారాలలో ఇటువంటి ప్రత్యక్ష దృష్టాంతాన్ని కలిగించి క్రమక్రమంగా పరమార్థంలో ఆసక్తిని కలిగించి భక్తులకు జ్ఞానబోధన చేస్తారు. ఇటువంటిదే మేఘ యొక్క మరొక కథ. వింటే భక్తులపై సాయికి గల ప్రేమను గని శ్రోతలకు ఆనందం కలుగుతుంది. నానా సాహెబ్ ఇచ్చిన బాబా యొక్క పెద్ద క్రొత్త పటాన్ని వాడాలో పెట్టి మేఘ భక్తిగా పూజించేవాడు. మసీదులో ప్రత్యక్ష మూర్తిని, వాడాలో వారి ప్రతికృతి అయిన పటాన్ని, 2 స్థలాలలోనూ పూజను, ఆరతిని పగలు రాత్రి చేసేవాడు. ఇలా సాయి సేవలో 12 నెలలు గడవగా ఒక తెల్లవారుజామున మేఘ మెలకువగా ఉన్నప్పుడు అతనికి ఒక దృష్టాంతం కలిగింది. మేఘ ప్రక్క మీద కళ్ళు మూసుకుని మెలకువతో ఉండగా బాబా రూపాన్ని స్పష్టంగా చూచాడు. మేఘ మేలుకుని ఉండటం చూసిన బాబా అతని ప్రక్కపై అక్షతలను చల్లి మేఘ త్రిశూలాన్ని గీయరా అని చెప్పి అక్కడే మాయమయ్యారు. బాబా మాటలను విన్న మేఘ ఉత్సాహంగా కళ్ళు తెరిచి చూసేసరికి
బాబా అంతర్ధానమయ్యారు. అతడు చాలా ఆశ్చర్యపోయాడు. అతడు నలుదిక్కులా చూడహా ప్రక్కపైన అక్షతలు ఇక్కడ అక్కడ పడి ఉన్నాయి. మరి ఇంటి తలుపులు మునపటి వల్ల మూసే ఉన్నాయి. అతనికి ఏమీ అర్థం కాలేదు. వెంటనే మసీదుకి వెళ్ళి బాబా దర్శనం మేహ చేసుకుని త్రిశూల దృష్టాంతాన్ని చెప్పి త్రిశూలాన్ని గీయటానికి వారి అనుమతిని కోరాడు. మేఘ అంత చెప్పాక బాబా, ఏం దృష్టాంతం? త్రిశూలాన్ని గీయమని చెప్పిన నా మాటలను వినలేదా? ఒట్టి దృష్టాంతమని నా మాటలు నిజమా కాదా అని పరీక్షిస్తున్నావా? నా మాటలు అర్థభరితము, వాస్తవము, అక్షరమైన వ్యర్థం కాదు అని అన్నారు. మీరు నన్ను మేలుకొలిపినట్లుగా నాకు అనిపించింది, కానీ ఒక్క తలుపైన తెరిచి లేదు. అందువల్ల నాకు అలా అనిపించింది అని మేఘ అన్నాడు. అతనితో బాబా అన్నది వినండి. నా ప్రవేశానికి ద్వారం అవసరం లేదు. నాకు ఆకారం లేదు, రూపం లేదు. నేను ఎల్లప్పుడూ ఎల్లెడలా ఉంటాను. నాపై భారం వేసి నన్ను నిరంతరం ధ్యానిస్తూ నాలో లీనమైన వారి శరీర వ్యాపారాలన్నీ సూత్రధారినై నేను నడిపిస్తాను అని చెప్పారు. తరువాతి విశేషం. త్రిశూలం యొక్క ప్రయోజనాన్ని శ్రోతలు శ్రద్ధగా వింటే దానికి సంబంధించిన విషయం స్పష్టమవుతుంది. మేహ వెళ్ళి త్రిశూలాన్ని గీయటం మొదలుపెట్టి వాడాలోని బాబా పటం వద్ద గోడపై ఎర్రటి రంగుతో గీశాడు. రెండవ రోజే మసీదుకి పూణే నుండి ఒక భక్తుడు రామదాసు వచ్చి భక్తిగా బాబాకు నమస్కరించి వారికి శివలింగాన్ని అర్పించాడు. ఇంతలో మేహ కూడా అక్కడికి వచ్చి బాబాకు సాష్టాంగ నమస్కారం చేశాడు. బాబా అతనితో, ఇదిగో శంకరుడు వచ్చాడు, ఇక మీద ఇతనిని నీవు జాగ్రత్తగా చూసుకో అని చెప్పారు. త్రిశూలం గీయమని చెప్పిన దృష్టాంతం వెనుకే అకస్మాత్తుగా శివలింగం లభించగా మేహ స్తబ్దుడయ్యాడు. లింగాన్ని తటస్థతతో చూస్తూ ప్రేమతో గద్గతుడయ్యాడు. ఈ లింగం గురించి కాకాసాహెబ్ దీక్షిత్ కలిగిన మరో అపూర్వ అనుభవాన్ని శ్రోతలు వింటే సాయి చరణాల యందు విశ్వాసం కుదురుతుంది. మేఘ ఆలింగాన్ని తీసుకుని మసీదు నుండి వెళ్ళాడు. వాడాలో దీక్షిత్ స్నానం చేసి నామస్మరణలో నిమగ్నమయ్యాడు. శుభ్రమైన వస్త్రాలతో శరీరాన్ని తుడుచుకుని రాతి బండపై నిలుచుని తువాలను తలపై వేసుకుని సాయిని స్మరించుకుంటున్నాడు. నిత్య నియమానుసారం శిరోభాగాన్ని కప్పుకుని నామస్మరణ చేస్తుండగా అతనికి శివలింగ దర్శనమయ్యింది. నామస్మరణలో ఉండగా ఇవాళ శివలింగ దర్శనం ఎందుకయ్యింది అని దీక్షిత్ ఆశ్చర్యపడుతుండగా అతని ఎదుట ప్రసన్న వదనంతో మేహ కనిపించాడు. కాక బాబా శివలింగాన్ని ఇచ్చారు చూడండి అంటూ మేహ చూపించాడు. ఆ విశేషమైన లింగాన్ని చూచి కాకాకు ఆశ్చర్య ఆనందాలు కలిగాయి. ఇంతకు ముందే తమ ధ్యానంలో చూసిన రూపురేఖలు, ఆకార లక్షణాలు గల ఆ లింగాన్ని తక్షణం చూచి దీక్షిత్తు సంతోషించాడు. అటు తరువాత మేహ త్రిశూలాన్ని గీచిన పిదప సాయిబాబా పటం వద్ద శివలింగ స్థాపనను బాబా చేయించారు. మేహాకు శంకరుని పూజ ప్రీతి కనుక సాయిబాబా అతనికి శివలింగాన్ని ప్రదానం చేసి అతని భక్తిని అలా దృఢపరిచారు. అది వారి లీలా విశేషం. ఇటువంటి కథ ఒకటా, అంతులేనన్ని చెప్పవచ్చు గాని గ్రంథం విస్తారమైపోతుంది. శ్రోతలు క్షమించాలి. మీరు శ్రవణ ఉత్సుకతతో ఉన్నారు కనుక తరువాతి అధ్యాయంలో ఇంతకంటే అలౌకికమైనది సాయి యొక్క కౌశల్యాన్ని తెలిపే మరో కథ. హేమట్ సాయి శరణుజొచ్చి అందరి దురితాలను నివారించే భవభయాన్ని హరింపచేసే సాయి చరిత్రను వినిపిస్తాడు. స్వస్తి శ్రీ సంతసజ్జన ప్రేరితము భక్త హేమాడ్ పంత్ విరచితము అయిన శ్రీ సాయి సమర్థ సచ్చరితంలో దృష్టాంత కథనమను 28వ అధ్యాయం సంపూర్ణం. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ निसरत बाबूजी की जय. శ్రీ సాయి సచ్చరిత 29వ అధ్యాయం. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ కులదేవతాయై నమః. శ్రీ సీతారామచంద్రాభ్యాం నమః. శ్రీ సద్గురు సాయినాథాయ నమః. ఈ అధ్యాయంలో కల్పనాతీతమైన బాబా మహిమను వినిపిస్తానని గత అధ్యాయంలో చెప్పాను. కథానుసంధానం ఒకటే. ఒక
కీర్తి శకం 1916వ సంవత్సరంలో బాబా యొక్క అద్భుత లీలలను విని వారి దర్శనార్థం ఒక భజన మండలి షిరిడీకి వచ్చింది. వారు యాత్రికులు. మద్రాసు ప్రాంతంలో బాబా కీర్తిని విని కాశీ యాత్రకు వెడుతూ మార్గంలో షిరిడీలో దిగారు. సాయిబాబా గొప్ప సత్పురుషులు, ధీరులు, ఉదారులు, కృపామూర్తి. యాత్రికులకు డబ్బు బాగా పంచి పెడతారు. దమ్మిడీలకు దుగ్గానికి లెక్కలేదు. పావులాలను, అర్ధ రూపాయలను వర్షంలా కురిపిస్తారు. ఒకరికి 10, ఒకరికి 20, మరొకరికి 50 అలా ఇస్తుంటారు. పండుగ పబ్బాలలోనూ లేక విశేష పర్వదినాలలోనూ కాదు, ప్రతిరోజు అదే విధంగా సంతోషంగా పంచిపెడతారు. వారి వద్దకు వినోదాలు చేసేవారు, పాముల వాళ్ళు వచ్చి నాట్యం చేస్తారు, గాయకులు గానం చేస్తారు, భట్రాజులు స్తుతి చేస్తారు, తమాషాలు గారడి చేసేవారు సలాములు చేస్తారు, హరి భక్తులు వచ్చి భజన చేస్తారు. సాయి మహారాజు అలా ఉదారంగా దాన ధర్మాలు విరివిగా చేస్తారని వారి కీర్తిని కర్ణిగా విని మద్రాసు వారికి సాయి దర్శనాభిలాష కలిగింది. బాబా మనసుకు తోస్తే బాటసారులకు, ప్రయాణికులకు కూడా డబ్బు పంచేవారు. కరుణామయులైన సాయినాథులు దీనులను, దుర్బలులను చక్కగా పరామర్శించేవారు. భజన బృందంలో ఒక పురుషుడు, 3 స్త్రీలు, అంతా కలిసి 4. అంటే పురుషుడు, అతని పత్ని, మరదలు, అతని కుమార్తె, అందరూ సాయిబాబా దర్శనాభిలాషి కలవారు. బాబాను సందర్శించి సంతుష్టులయ్యారు. రోజు నియమంగా బాబా వద్ద భక్తిగా భజన చేసేవారు. వారు రామదాసి సంప్రదాయం వారు. అత్యంత ఉత్సాహంగాను ఉల్లాసంగాను భజన చేసేవారు. బాబా తమకు తోచినప్పుడు వారికి 1 రూపాయో, అర్ధ రూపాయో ఇచ్చేవారు. ఒక్కోసారి బర్ఫీ, మిఠాయిలనిచ్చేవారు. మరోసారి రిక్తహస్తాలతోనే పంపేవారు. వారి ఈ పద్ధతి ఇలాగే ఉండేది. కానీ ఇదే పద్ధతి నిశ్చయంగా ఉండేది కాదు. వారు డబ్బును పంచేవారు, ఇది వాస్తవమే. ఇందులో ఏ అసత్యం లేదు. కానీ అందరికీ ఇచ్చేవారు కాదు. వారి మనసులో ఏముండేదో ఎవరికీ తెలిసేది కాదు. ఫకీరులు, బిచ్చగాళ్ళు బాబా ద్వారం వద్దకు ఎప్పుడూ వస్తుండేవారు. బాబా గొప్ప కరుణామయులే అయినా అందరికీ ధర్మం చేసేవారు కాదు. ఆ భాగ్యాన్ని పొందే గడియ వచ్చిన వారికే ఆ సత్పురుషుని హస్తస్పర్శన పొందిన ద్రవ్యం లభించేది. ఈ విషయంలో శ్రోతలను సంతృష్టి పరిచే ఒక వృత్తాంతాన్ని మనవి చేసే ముందొక సాగుతాను. ఉదయం ఫలహారాన్ని సేవించిన తరువాత బాబా మసీదులో దుని సన్నిధిలో స్తంభం వద్ద కూర్చొని ఉండగా ఆమెని అక్కడికి వచ్చేది. ఆ పిల్లకు 3 ఏళ్ళు. బట్టలు లేకుండా సమయానికి సరిగ్గా చేతిలో రేకు డబ్బా పుచ్చుకొని తల్లి జమిలి వెంట గబగబా వచ్చేది. ఆమెని బాబా ఒడిలో కూర్చొని వారి చేతికి డబ్బానిచ్చి బాబా చేతిని పట్టుకొని బాబా రూపాయి రూపాయి అనేది. బాబాకు పిల్లలంటే చాలా ప్రీతి. ఆ పిల్ల కూడా ముద్దుగా అందంగా ఉండేది. బాబా ఆ పిల్లను ముద్దు పెట్టుకుని చేత్తో నిమురుతూ పొట్టకు అదిమి పట్టుకునేవారు. బాబా అలా పొట్టకు వత్తి పట్టుకున్న ఆమెని మనసు మాత్రం రూపాయి మీదే. బాబా నాకు రూపాయి ఇవ్వు అనేది. ఆమె దృష్టి అంతా బాబా జేబు మీదే. ఆమెని పసిపిల్ల స్వభావం కలది. కానీ పెద్దవారికి, గొప్పవారికి కూడా డబ్బు ఆశే. అంతా స్వార్థం కోసమే పరుగులు తీస్తారు. పరమార్థం కావాలని పరితపించేవారు ఒకరిద్దరే. ఆ పిల్ల బాబా ఒడిలో కూర్చునేది. ఆమె తల్లి బాబాకు దూరంగా కట్టడా బయట ఉండి బాబా ఇచ్చే వరకు కదలకుండా అక్కడే ఉండు అని ఆ పిల్లకు సైగ చేసేది. నేను మీ బాబాకు ఏమైనా రుణపడ్డానా? వచ్చి ఊరికే నా వెంట పడతావు, పనికి మాలినదానా, ఊరికే ధర్మానికి తినే రకం అని బాబా కోపడేవారు. కానీ ఆ కోపం పైపైనే. వారి లోపల ప్రేమ తరంగాలు ఉప్పొంగుతుంటాయి. జేబులో చెయ్యి వేసి రూపాయిని బయటకు తీసేవారు. ఆ డబ్బాలో వేసి గట్టిగా మూసేసరికి టక్మని చప్పుడు అయ్యేది. డబ్బా చేతిలో పడగానే ఆ పిల్ల వెంటనే ఇంటి దారి పట్టేది. ఇలా ఉదయం ఫలహార సమయాన
జరిగేది. అట్లే బాబా లెండికి బయలుదేరేటప్పుడు కూడా బాబా ఆమెనికి అలాగే కోప్పడుతూ రూపాయినిచ్చేవారు. ఇలా ప్రతిరోజు ఆమెనికి 2, జమిలీకి 6, దాదా కేల్కర్కు 5, భాగ్యకు, సుందరికి చెరో 2, తాత్యాబాకు 10 నుండి 15, ఫకీరు బాబాకు 15 నుండి 50 వరకు, పేదవారికి 8 నిత్యం నియమంగా పంచేవారు. ఇటువంటి వారి దానశీలత కీర్తిని విని మద్రాసు బృందం వారు స్వార్థంతో డబ్బు కొరకు భజన చేయటం మొదలుపెట్టారు. బయటకు వారి భజన బాగానే ఉన్నా వారి మనసులో అత్యంత ద్రవ్యం, లోభం. బాబా డబ్బు ఇస్తారన్న ఆశతో ఆ కుటుంబం వారు షిరిడీలో ఉన్నారు. వారిలో 3కి బాబా చాలా డబ్బు ఇవ్వాలని ఆశ. కానీ ఒక స్త్రీకి మాత్రం సాయి పాదాల యందు భక్తి ఉంది. మేఘాలను చూచి ఆనందంగా నాట్యం చేసే నెమలి వలె, చంద్రుని చూచి ఆనందించే చకోరం వలె ఆమెకు బాబా యందు గౌరవాధారాలు. ఆమె యొక్క భక్తి భావాన్ని గని కరుణామూర్తి అయిన సాయిబాబా ఒకరోజు మధ్యాహ్న హారతి సమయంలో ఆమెకు శ్రీరాముని రూపంలో దర్శనమిచ్చారు. ఇతరులకంతా సాయినాథులు. ఆ స్త్రీ దృష్టికి బాబా జానకి వల్లభుని వలె కనిపించగా ఆమె కళ్ళ నుండి అశ్రువులు జలజలా రాలాయి. అది చూచి జనులు ఆశ్చర్యపడ్డారు. 2 చేతులతో తాళాలు వాయిస్తూ కళ్ళ నుండి అశ్రువులను కారుస్తుంటే ఆ అపూర్వ దృశ్యాన్ని చూచి భక్తులు విస్మతులయ్యారు. ఇటువంటి దృశ్యాన్ని చూచి ఆమెకు ఇంతటి ప్రేమ ఎలా కలిగింది, ఆమెకు మాత్రమే ఇంత ఆనందం ఎలా కలిగింది అని వారి మనసులో జిజ్ఞాస కలిగింది. తరువాత సాయంత్రం తన భర్తకు ఆమె సాయి యొక్క అద్భుత లీలలను, వారు తనకు కనిపించిన శ్రీరామదర్శన విశేషాన్ని తనంతట తానే ఆనందంతో తెలియజేసింది. నీలోత్పలు దళ శ్యాముడు, భక్త కమలాకల్పద్రుమమైన భరతాగ్రజుడు, సీతా మనోభిరాముడైన దశరథ రాముడు నాకు కనిపించాడు. కిరీటల కుండల మండితుడు, వనమాల విరాజితుడు, పీతాంబరధారి, చతుర్భుజుడైన జానకీనాథుడు నాకు కనిపించాడు. శంఖచక్ర గదాధరుడు, శ్రీవత్స లాంఛన కౌస్తుభహారాలతో శోభిల్లు పురుషోత్తముడైన పరాత్పరుని మనోహర రూపాన్ని నేను చూచాను. మానవ రూపాన్ని ధరించిన అసామాన్య లీలావతార అయిన ధనుర్ధారి జానకీ ప్రాణనాథుడైన శ్రీరాముడు నాకు కనిపించాడు. పైకి ఫకీరు వలె కనిపించిన ఇంటింట భిక్షాన్ని అడుక్కున్న మనోహరుడైన జానకీ ప్రాణనాథుడు ధనుర్ధారి శ్రీరాముడిగా కనిపించాడు. పైకి అవలియావలే ఉన్న ఎవరికి ఎలా కనిపించినా నాకు మాత్రం ధనుర్ధారి మనోహరుడైన జానకీ వల్లభుడు కనిపించాడు. ఆ స్త్రీ గొప్ప భక్తురాలు, కానీ ఆమె భర్త అతి స్వార్థపరుడు. స్త్రీలు అమాయక స్వభావం కలవారు. ఎక్కడ రాముడు? అమాయక భక్తులకు మనసులో ఉన్నదే పైకి భావిస్తుంది. మాకందరికీ సాయిబాబా కనిపిస్తే ఈమెకు మాత్రం రాముని రూపం ఎలా కనిపించింది అని నానా రకాలుగా కుత్తర్కు బుద్ధితో ఆమెను అవహేళన చేశాడు. అయినా ఆమె మనసులో ఏమీ బాధపడలేదు. ఆమె అసత్య కల్పనను ఎరుగదు. ఆమె పరమార్థంలో అదివరకే అర్హతను పొందిన ప్రసిద్ధిని సంపాదించుకున్నది. ఆమెకు అలా అప్పుడప్పుడు రాముని దర్శనం కలుగుతుండేది. కానీ తరువాత ద్రవ్య లోభం కలిగింది. డబ్బు వద్ద దేవుడుండడు. అందువల్ల ఆమెకు రాముని దర్శనం కరువైపోయింది. ఇది లోభ స్వభావం. సాయిబాబాకు ఇదంతా అవగతమే. ఆమె పాపాలు తొలగిపోయినట్లు గ్రహించి ఆమెకు మరలా రాముని దర్శనాన్ని కలిగించి ఆమె కోరికను తీర్చారు. తర్వాత అదే రాత్రి ఇలాంటి వింత జరిగింది. అంటే ఆ గృహస్థుడు నిద్రలో భయంకరమైన కలను కన్నాడు. తాను ఒక పట్టణంలో ఉండగా తనను ఒక పోలీసు పట్టుకొని తన చేతులను వెనుకకు విరిచికట్టి అక్కడే వెనుకన నిలబడి త్రాటి 2 కొనలను గట్టిగా బిగిస్తున్నాడు. అదే స్థలంలో ఒక పెద్ద పంజరం ఉంది. దాని బయట ఆ సమీపంలోనే సాయిబాబా ఆ దృశ్యాన్ని చూస్తున్నట్లు ఊరికే నిలుచున్నారు. అతడు సాయి మహారాజును తన సమీపంలో చూచి 2 చేతులు జోడించి దీనవదనంతో దైన్యంగా, బాబా, మీ కీర్తిని విని మీ పాదాల వద్దకు వస్తే మీరిక్కడే ప్రత్యక్షంగా ఉండగా మాకీ దుస్థితి ఎందుకు అని అన్నాడు.
చేసుకున్న కర్మనంతా అనుభవించి తీరాలి అని సాయి మహారాజ్ జవాబిచ్చారు. గృహస్థుడు మరలా అత్యంత వినయంగా, ఎటువంటి కష్టాన్ని అనుభవించటానికి నేను ఈ జన్మలో ఏ నేరం చెయ్యలేదు అని చెప్పాడు. బాబా మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరణ్. బాబూజీ కీ జై. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबूजी की जय. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. जाना तुमने जगत पसारा, सब ही झूठ जमाना. जाना तुमने जगत पसारा, सब ही झूठ जमाना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. मैं अंधा हूँ बंदा आपका, मुझसे पद दिखलाना. मैं अंधा हूँ बंदा आपका, मुझसे पद दिखलाना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. दासगणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना. दासगणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. रहमो नजर करो अब मोरे साई, तुम्हारी ना नहीं मुझे माँ बाप बाई. रहमो नजर करो मैं अंधा हूँ बंदा तुम्हारा. मैं अंधा हूँ
बंदा तुम्हारा मैं ना जानू, मैं ना जानू, मैं ना जानू, अल्लाह इलाही रहमो नजर करो, रहमो नजर करो, अब मोरे साई तुम बिना नहीं मुझे माँ बाप बाई, रहमो नजर करो, काली जमाना मैंने गमाया, काली जमाना मैंने गमाया, साथी आखिर का, साथी आखिर का, साथी आखिर का, तुम बिना कोई, रहमो नजर करो, रहमो नजर करो, अब मोरे साई तुम बिना नहीं मुझे माँ बाप बाई, रहमो नजर करो, अपने मस्जिद का झाड़ू गणो है, अपने मस्जिद का झाड़ू गणो है, मालिक हमारे, मालिक हमारे, मालिक हमारे, तुम बाबा साई, रहमो नजर करो, रहमो नजर करो, अब मोरे साई तुम बिना नहीं मुझे माँ बाप बाई, रहमो नजर करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। साई बाबा, साई बाबा,
Sai